నమస్కారం ఫ్రెండ్స్. భారతదేశ అర్బన్ వరల్డ్లో మనము డ్రాస్టిక్ చేంజెస్ ఎందుకు చూడలేకపోతున్నాం? అంటే విజిబుల్ చేంజెస్ ఎందుకు కనిపిస్తలేవు? చేంజెస్ అంటే జీవన విధానము, దానికి అయిన ఖర్చు, ఇన్కమ్ సోర్సెస్, ఎక్స్పెండిచర్ యొక్క ఎక్స్ప్లోజన్. అంటే రియల్ ఫిగర్స్ అర్బన్లో కానీ రూరల్లో కానీ మనకు స్పష్టంగా ఎందుకు కనిపిస్తలేవు? ఇప్పుడు చాలామంది కంప్లైంట్ అదే ఉంటుంది. మనం వేల వీడియోల్లో చెప్పిన స్పష్టంగా గ్రౌండ్లో ఈ రియాలిటీస్ మనకు ఎందుకు కనిపించవు? ఇదే పెద్ద కంప్లైంట్ ఉంటుంది. ట్రెండ్ రివర్సల్ అయినప్పుడు మనకి కోర్ అర్బన్ రీజన్స్లో, ఎస్పెషలీ అర్బన్ రీజన్స్లో ఈ స్లో డౌన్ ఎందుకు కనిపించదు? అంటే ఎకనామిక్స్కి కానీ ఎకనామిక్స్ రిలేటెడ్ థియరీస్ని ప్రూవ్ చేయడం కానీ ఇది ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఇన్ఫ్లేషన్ కానివ్వండి, యావరేజ్ ఇన్కమ్స్ కానివ్వండి, లేదా రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డౌన్ టర్న్ కానివ్వండి, అర్బనైజేషన్లో డౌన్ టర్న్ కానివ్వండి, అది స్పష్టంగా ఎందుకు కనిపించదు? చాలామంది ఫ్రస్ట్రేషన్కి, డిసిషన్ తీసుకోకపోవడానికి కారణం స్పష్టమైన ఫిగర్స్, గ్రాఫ్స్, స్టాటిస్టిక్స్ లేకపోవడం. మొదటిదైతే హౌ టు హెడ్జ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్ అండ్ హౌ టు ఇంక్రీజ్ వెల్త్ అకార్డింగ్ టు స్పైరలింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు చాలామందికి ఇవి గంభీరమైన విషయాలు, ఎక్కడికి అర్థం కాని విషయాలు. సడన్గా ఒకరోజు చూస్తే మన ఖర్చులు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నాయి. అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్న ఈ ఖర్చులను కంట్రోల్ చేసే మెకానిజం మన దగ్గర సంపాదన అనే ఒక వర్డ్ ఉన్నా, ఆ సంపాదన యొక్క అంటే వేస్ మనకు స్పష్టంగా తెలుస్తలేవు. మనకు ఫస్ట్ అనుభవంలోకి వచ్చేది ఖర్చులు ఆర్ ఇన్ఫ్లేషన్. మనకు సైలెంట్గా ఇది మన జీవితాల్లో ఎందుకు ఎంటర్ అవుతుంది? ఇప్పుడు చాలామంది కంప్లైంట్ ఏమంటే మనం బయట ఐటీ డౌన్ టర్న్ లేదా సంపాదనలో క్షీణత, తీవ్రమైన నిరుద్యోగము, అన్ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ భయంకరంగా ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు కిలోమీటర్ల దాకా కనిపిస్తలేవు, ఉద్యోగం ఉపాధి వచ్చేసరికి ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు అందరూ చేతులు కలిపినట్టే ఉన్నారు. మరి ఇంత నెగటివ్ న్యూస్ అందుతుంటే మన జీవితాల్లో ఈ ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ సంపాదనకు మార్గాలు మూసుకుపోతున్నాయి.
దీని అర్థమేమి అని అందరూ అమాయకంగా అడుగుతారు. కానీ ప్రాక్టికల్ రీజన్ ఎవ్వరు చెప్పడానికి అంటే సాహసించారు. మనం చూస్తుంటాం కదా, బాగా పెరుగుతున్న ఖర్చులు, కూరగాయల రేట్లు ఇట్లా పెరిగినాయి, స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి, కాలేజ్ ఫీజులు పెరుగుతున్నాయి, జీవన శైలి అంటే మార్చుకోకపోతే కష్టమే, ఇలాంటి ఫిలిం డైలాగ్స్ మనం వింటూ ఉంటాం. కానీ ఎవరైనా ప్రాక్టికలీ ఇది మీతో ఎందుకు జరుగుతుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎందుకు అవుతుంది అని ఎవ్వరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ప్రాబ్లం ఏమంటే మన స్ట్రాటా ఆఫ్ సొసైటీ, దీంట్లో ఎన్నో స్టేజెస్లో జనాలు ఉన్నారు. వీళ్లకు తమకు అనుగుణంగా అర్థమయ్యేలా ఎవరైనా ఈ ఇన్ఫ్లేషన్స్, జీవన విధానము, ఇన్కమ్స్, అవుట్కమ్స్ ప్లస్ ఈ జాబ్ రిలేటెడ్ బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్, ఇది ఎలా డైజెస్ట్ చేసుకోవాలి అనేదే ఒక పెద్ద సవాలుగా మారింది. అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్జెక్ట్ మీద, కానీ సబ్జెక్ట్ అర్థమయ్యేలా చెప్పేవాడు ఉండడు. మార్కెట్లు అంతా ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతారు. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, పసిడి ధరలు కొండెక్కాయి, పెట్రోల్పై ఇంత పెంచబోతున్నారు, ఇవన్నీ సమాచారాలు మనకు అందుతుంటాయి. మనం ఏం చేస్తున్నాం? ఈ సమాచారం ఎప్పుడు అందుతుంది? మనం ఈ సమాచారాన్ని తీసుకొని మన కోసం ఏదైనా మంచి పనులు చేయొచ్చా? ఇది అతి పెద్ద సవాల్. క్వశ్చన్ వేసేవాడు ఉండడు, క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి అందరి జీవితాల్లో పీకల దాకా నీళ్ళు వచ్చేస్తుంటాయి. తర్వాత రియలైజ్ అయ్యి సొల్యూషన్స్ వెతుకుతారు. నేను అదే విషయం ఎన్నో వందల వీడియోలో చెప్తున్నా. ఏమండి, బయట జరిగే పరిస్థితులను బట్టి మీ జీవితం ఎందుకు సంస్కరింపబడద్దు? అసలు బయట జరుగుతున్న ఎకనామిక్ కండిషన్స్ చూసి మీరు మీ లైఫ్ని దానికి అనుగుణంగా ఎందుకు కన్వర్ట్ చేసుకోవద్దు అంటే మాకు అర్థం కాదండి అంటారు. ఎక్కడనో జరిగే విషయాలు మాకెట్లా అప్లై అవుతాయి? ఇప్పుడు నేను సింపుల్గా చెప్తున్నా, ఇరాన్ వార్తో మనకే సంబంధం లేదు దూరం వరకు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. కానీ మనకు అందుతున్న సమాచారం చాలా గంభీరంగా ఉంది. కానీ ఆ సమాచారాన్ని గ్రౌండ్ లెవెల్లో చూస్తే అంత సీరియస్గా లేదు. కరెక్టా? పెట్రోల్ సంక్షోభం ఏర్పడ్డది, అదే ఏర్పడ్డది, ఇది ఏర్పడ్డది అని అందరూ బండ్లు వేసుకొని తిరుగుతూనే ఉన్నారు. పాండబ్బాకు కూడా బండి వేసుకొని తిరుగుతాడు, పక్క కిరాణా షాప్ కూడా బండి వేసుకొని తిరుగుతారు. పెట్రోల్ ఆదా అని ప్రధానమంత్రి చెప్తుంటాడు, అయినా అందరు ఎస్యూవీలు కొంటున్నారు. చాలా సంక్షోభం ఏర్పడింది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్న సాటర్డే సండే రెస్టారెంట్లన్నీ ఫుల్ ఉన్నాయి. అందరూ సాటర్డే సండే రెస్టారెంట్లో తింటున్నారు కదా అనుకుంటే లేదు, గ్యాస్ సిలిండర్ కొరత ఉంది, ఇంట్లో తింటున్నారు, బయట కూడా తింటున్నారు. పెట్రోల్ లేదు, పెట్రోల్ కాస్ట్లీ అయిందని మొత్తుకుంటున్నారు, ఎస్యూవీలు కొనుక్కుంటున్నారు. చిన్నగా మా చోట పోతే ఖర్చు అవుతుంది అంటున్నారు, కానీ అందరూ విదేశ యాత్రలకు సమ్మర్ టైంలో వెకేషన్కి వేరే దేశాలకు పోతున్నారు. అంటే దీని అర్థం ఏముంది? సంపన్న దేశము 10 ట్రిలియన్ డాలర్లు, 8 ట్రిలియన్ డాలర్లు ఎకానమీ అంటున్నారు. మళ్ళీ ప్రధానమంత్రి 3 నెలల బియ్యము ఉచితంగా 3 నెలలకు ఒకసారి కంప్లీట్గా ఇచ్చేస్తున్నాడు. ట్రిలియన్ డాలర్ ఎకానమీ ట్రిలియన్స్ వైపు వెళ్తుంది. అందరూ తమ జీవితాలను ఒక స్టాండర్డ్లో బతకడానికి అలవాటు పడిపోయారు. ఎవరు సంస్కరణకు సిద్ధంగా లేరు. ఆదాయ మార్గాలు పడిపోతున్నాయి. మరి
పరస్పర వ్యతిరేక సమాచారము థింగ్స్ జరుగుతుంటే మనకు ఈ సమాచారం మెల్లగా చాపకంద నీరులా ఎందుకు ప్రవహించినట్టు అనిపిస్తుంది? దీనికి కారణము ఏ సమాచారము మన లైఫ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని ఇంగిత జ్ఞానం లేకపోవటం. నేను మంచి తెలుగులో చెప్తున్నా, వినండి. ఇట్లా ఎవరు చెప్పారు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? చాపకంద నీరులా అనే టర్మ్ ఎందుకు వస్తుందంటే అది వచ్చే వరకు మనకు ఊహకు కూడా అందదు. ఈ ఊహకు ఎందుకు అందదు అంటే మనము మన అటెన్షన్ లేకపోవడము, మనకు ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకపోవటము దీనికి ముఖ్యమైన కారణాలు. ఒక విషయం చాప కింద నీరులా వచ్చే వరకు మనకు ఆ విషయ అవగాహన లేదు అంటే ఆ దానిపై మక్కువ, జ్ఞానము, సమయస్ఫూర్తి మనకు అంటే వికటించింది మన దగ్గర. మనం ఒక్కసారి 3-4 మిస్టేక్స్ చేస్తున్నాం. మన ముందు ప్రాబ్లం నిలబడ్డా దాన్ని అవాయిడ్ చేసి సూపర్ఫిషియల్ సొల్యూషన్స్ కోసం పోతున్నాం. మనము ఆ ప్రాబ్లం యొక్క కోర్ సొల్యూషన్స్ని ఎత్తుకత్తలేము. అదే ప్రాబ్లం మన దగ్గర. అంటే ఆ ప్రాబ్లం గంభీరంగా అయ్యే వరకు మనకు అవగాహనలోకి వస్తలేదు. నేను మీకు రియల్ ఎస్టేట్ పరంగా అంటే మ్యాక్రో లెవెల్ చేంజెస్ మీకు ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉన్నాను. ఏమండి, కంట్రీలో స్థితి బాగాలేదు, ఆ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అది ఎక్కడ పోతుందో మనకు తెలియదు. అర్బన్ ఏరియాస్లో లైఫ్ స్టైల్ చేంజెస్ కనిపిస్తలేవు, కోర్ ఇన్కమ్స్ పడిపోతున్నాయి. మీ అందరికీ అనుభవం అవుతుంది. ప్రతి ఏటా వస్తు ధరలు ఎంత పెరుగుతున్నాయో అంత శాలరీస్ కూడా పెరుగుతలేవు. అంటే యావరేజ్ కన్జ్యూమబుల్స్ లేదా ఫుడ్ ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ ఎట్లా పెరుగుతున్నాయో ఇన్ఫ్లేషన్ కన్నా ఫాస్ట్గా పెరిగి ఇన్కమ్ యొక్క పర్సంటేజెస్ ఇన్ఫ్లేషన్తో పోటీ పడలేకపోతున్నాయి. అందుకోసం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఫెయిల్ అవుతున్నాయి. రిస్కీ ఇన్స్ట్రుమెంట్స్ వైపు ప్రజలు ఎందుకు పోతున్నారు? దానికి కారణం ఏమంటే ఈ ఫిక్స్డ్ ఇన్కమ్స్ ఇన్ఫ్లేషన్ని తట్టుకోలేకపోతున్నాయి. ఇది మేజర్ కారణం. మనమంతా దీన్ని అంటే ఇదంతా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, కానీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాస్త రోజువారీ ఇన్ఫర్మేషన్గా మారిపోతుంది. మనకు అర్థమవుతలేదు. మనం జనరలీ సోషల్ మీడియాలో క్రైమ్స్ చూస్తున్నాం. పెరుగుతున్న దోపిడీలు, పెరుగుతున్న మోసాలు, పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, పెరుగుతున్న చీటింగ్ కేసెస్, పెరుగుతున్న గంభీరమైన అంటే సామాజిక మార్పులు, ఇవన్నీ మనం క్రైమ్స్ అనుకుంటున్నామండి. గమనించండి, ఇవన్నీ ఒక మనిషి యొక్క భావోద్వేగం అనుకుంటున్నాం. కాదు. దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు సొసైటీలో చేంజెస్ వస్తుంటే మనకు అది గుర్తుపట్టలేక దీన్ని క్రైమ్ అనుకొని క్రైమ్స్ సాల్వ్ చేస్తున్నాం. ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఆ క్రైమ్స్ వెనక ఉన్న సీన్ని మనం గమనించాలి. ఈ చీటింగ్ ఎందుకు అవుతుంది? ఈ ప్రీ లాంచ్లో మోసాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఇంత భూమి ఎట్లొచ్చింది? గత 9 ఏళ్లుగా మన తెలంగాణ వార్షిక ఆదాయం 3 లక్షలు ఎట్లా అయింది? ప్రాక్టికల్గా ప్రతి మనిషికి 3 లక్షల ఆదాయం ఉందా? మరి లేకపోతే ఈ ఫిగర్స్ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? గవర్నమెంట్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఏమండి, మన అర్బన్ రీజన్స్ లేదా యావరేజ్ తెలంగాణ ఇన్కమ్ 3 లక్షలు అని చెప్పారు కదా, దానికి టెక్నికల్ దానికి ప్రూఫ్స్ ఏమని ఇవ్వండి అని అడగలేదు. We have simply enjoyed a fake GDP figure
ఫర్ లాస్ట్ 7 to 8 years. ఎవడో మైకు పెట్టుకొని మన సంపాదన ఇంత ఉంది అంటే మనం జేబులు ఎప్పుడు చెక్ చేసుకోలేదండి. ఎవరో తెల్ల డ్రెస్ వేసుకొని ఒక టోపీ వేసుకున్నాడు తప్పదాగి ఎప్పుడు సడన్గా మేల్కొని మైకు పట్టుకొని తెలంగాణ ధనిక రాష్ట్రము అన్నాడు. అంటే తెలుగులో నోటికి వచ్చినట్టు వాగుతుంటాడు. తెలంగాణ ధనిక రాష్ట్రము అన్నాడు. దాని తలసరి ఆదాయం నియర్లీ 3 లక్షలు అనేసాడు. తలసరి ఆదాయం 3 లక్షలు, తెలంగాణ ధనిక రాష్ట్రము. తీరా 9 ఏళ్ళ తర్వాత చూస్తే వచ్చిన ప్రభుత్వం కన్నీటి పర్యంతమవుతుంది. మన అంటే నెట్ లాసెస్ ఆఫ్ రన్నింగ్ ఎ స్టేట్ అది నియర్లీ 15 లక్షల కోట్లు దాటిపోయింది. 13 to 15 lakh crores దాటిపోయింది. మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేసినాము? ఒక తెల్ల దుస్తులు వేసుకున్న ఒక తాగుబోతు ఒక మైక్ పట్టుకొని మన తెలంగాణ తలసరి ఆదాయం 3 లక్షల నాడు తలూపినాం. ఓఆర్ఆర్ బయట ఆర్ఆర్ఆర్ రీజన్లో ఓఆర్ఆర్ బయట ఎక్కడ చూసినా ₹1 ఎకరా అన్నాడు. తెలంగాణలో ₹1 కన్నా తక్కువ దొరకదు అన్నాడు. ఏం సార్ మరి 3 లక్షల ఆదాయం అంటివి, ధనిక రాష్ట్రం అంటివి, 12 లక్షల కోట్ల అప్పు చేస్తేవి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కు సెటిల్మెంట్ చేయలేక వాళ్ళ వయోపరిమితి 61 ఏళ్ళు చేస్తేవి. మరి దీనికి పొంతన కుదురుతలేదు కదా. తలసరి ఆదాయాలకు పెరుగుతున్న రియల్ ఎస్టేట్కి ఎలాంటి సంబంధం కుదురుతలేదు కదా. మరి ఎలా అంటున్నావు, ఏ నోటితో అంటున్నావు అని ఎవ్వడూ ప్రశ్నించలేదు. ఇది మన ఎడ్యుకేటెడ్ సొసైటీ యొక్క ముఖ్య ఇది అన్నట్టు. దాని సోల్ ఏమంటే దే డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ ఈవెన్ ఇన్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ ఫర్ ఎ నేషన్ ఆర్ ఎ స్టేట్. ఏమండి, తలసరి ఆదాయం 3 లక్షలు అయితే మా ఖర్చులు 3 లక్షలు కాకపోయినా, లేదా ఆ 3 లక్షల సంపాదనతో సోకాల్డ్ మీ సిటీస్లో ఇంతమంది అప్పులు లేకుండా లేదా అప్పులు చేసి ఎలా బతుకుతున్నారు? వీళ్ళ జీవన స్థితులు 3 లక్షలకి అనుగుణంగా ఉన్నాయా? మరి 3 లక్షల తలసరి ఆదాయం ఉన్న తెలంగాణలో రూపాయి అంటే ఫ్రీ రేషన్ ద్వారా ఫ్రీ బియ్యం ఎందుకు ఇవ్వాలి? తలసరి ఆదాయం దాదాపు 3 లక్షలు ఉన్న తెలంగాణలో ఫ్రీ రేషన్ బియ్యం ఎందుకు ఇవ్వాలి? మన దగ్గర ఉస్మానియా మేధావులు, కాకతీయ మేధావులు, కమ్యూనిస్టు మేధావులు, పనికి మాలిన వెధవలు, పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నోళ్ళు, రాజకీయ విశ్లేషకులు, సామాజిక ఎక్స్పర్ట్స్, వీళ్ళు ఈ సింపుల్ క్వశ్చన్ అడగలేకపోయారా? స్టాటిస్టిక్స్ కదా. ఇఫ్ స్టాటిస్టిక్స్ సేస్ దట్ యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఇస్ నియర్లీ 3 lakhs, బట్ ద ఎక్స్పెన్సెస్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ యావరేజ్ చేస్తే మరి వీళ్ళంతా అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు? హాయిగా 3 లక్షల బతికేయచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, యావరేజ్ ఇన్కమ్స్ ఇన్ తెలంగాణ ఈజ్ నియర్లీ 3 lakhs అన్నప్పుడు న్యాచురలీ అర్బన్ ఏరియాలో 6 lakhs ఉంటుంది, లేదా రూరల్ ఏరియాలో 2 lakh ఉంటుంది. యావరేజ్ కలిసి 3 lakh ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? 60% ఆఫ్ తెలంగాణ ఈజ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, నాట్ ఇన్ Tier 3, Tier 2 ఆర్ Tier 1 towns. 60% of Telangana population is concentrated in a city called Hyderabad. So if you take 60% of population staying in Hyderabad, how come the 3 lakh average incomes cannot sustain a population in a proper way? In spite of giving subsidies like rice and free bus, still the population is facing poverty. Why? Simple questions, no answer.
ఒక రాష్ట్రము తన సహజ ప్రకృతితో నష్టపోదండి. ఒక రాష్ట్రము తన సహజ, ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ ఉంది రాజస్థాన్లో, లేదా మనది తెలంగాణలో ఎత్తుపల్లాలు ఉన్నాయి, మా రివర్ డైరెక్ట్ మనం కెనాల్ తీయలేము. అంటే సహజంగా ప్రకృతి సిద్ధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల పెద్ద ఇది కాదు. తప్పుడు సమాచారాన్ని నిజం అనుకొని ఆ భ్రమలో ఏండ్ల కొద్దీ బ్రతికితే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. మీరందరూ ఇది నోట్ చేసుకోండి. మీకు చాలా అంత సాంకేతికమైన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధానం చెప్తున్నది. ఇప్పుడు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పతనమై దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. కానీ దాని సాంకేతిక హింట్స్ లేదా సాంకేతిక ప్రాబ్లమ్స్ మనకు బయట కనిపిస్తలేవు. చాలామంది అడుగుతారు, మీరు పడుతుంది అంటున్నారు, ఎక్కడ పడలేదు సార్, ఎవరు తక్కువలో అమ్ముతలేరు. ఒకటి గమనించండి, మార్కెట్ పడింది అని ఎంత నిజమో వీళ్ళు మొండి పట్టేసుకొని తక్కువలో అమ్ముతలేరు, అది కూడా అంతే నిజం. మార్కెట్ పడిపోయింది, జనాల దగ్గర కొనడానికి డబ్బులు లేవు, సాంకేతిక కారణాల వల్ల ఎవరు సంపాదించలేకపోతున్నారు. కానీ ఇలాంటి సమయంలో కూడా మన రియల్ ఎస్టేట్ స్టేబుల్గా ఉంది అనే ఒక కొటేషన్ ఇవ్వడంలో ఆంతర్యం ఏముంది? ఇది కొంప ముంచే కొటేషన్ కాదా? మనము జస్ట్ 1.5-2 years బ్యాక్ పోదాం, మనకు సిచ్యువేషన్ ఇంత గంభీరంగా అనిపించలేదు. ఒక 2 నెలల్లో ఏ యొక్క అర్థము తెలుసుకోగానే మనలో ఏదో ఆందోళన మొదలైంది. కరెక్టే. ఏ యొక్క ప్రభంజనం ఇప్పుడు మనం చూస్తున్న ఆ భయం పెరుగుతుంది నిజమే, కానీ మన జీవన విధానాల్లో ఏ మార్పు లేదు. భయం దూరం కనిపించింది, భయం ఒక 100 మీటర్ల దూరం ఉంది, భయం మన తలనెత్తి కూర్చుంది, భయం మనల్ని కబళిస్తుంది. కానీ మన దగ్గర నుంచి ప్రతిచర్యలు ఏం లేవు. కబళిస్తుంది, కిలోమీటర్ల దూరం ఉన్న భయం మనల్ని కబళిచ్చేస్తుంది, కానీ మనలో ఏ చేంజెస్ లేవు. తప్పెక్కడ జరుగుతుంది? మనకు బయట ఇండికేటర్స్ రెడ్ లైట్ కొడుతున్నాయి ఇట్లా, ఏమండి ఇప్పుడు ఇవి జెన్యున్ని చేసే పనులు కావు, ఫుడ్ కోసం స్ట్రగుల్ చేసే టైం వస్తుంది, దయచేసి మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి అని నేను 2.5 years నుంచి చెప్తున్నాను. ఎందుకంటే ఎకనామిక్ ఇండికేటర్స్ ఆర్ ఆల్ ఇన్ నెగటివ్ కేటగిరీ ఎక్సెప్ట్ రియల్ ఎస్టేట్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అందరు చేతిలో క్రెడిట్ కార్డ్స్, హ్యూజ్ డెట్, దాంట్లో డిఫాల్ట్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ స్పెండింగ్ పెరుగుతుంది. సాటర్డే సండే నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, అన్ని షాప్స్ ఓపెన్ ఉంటున్నాయి, ఏ షాపు ప్రాఫిట్లో నడుస్తలేదు. ఇప్పుడు చూడండి, అన్ని షాపులు లైట్లతో కటకటలాడుతున్నాయి, కిటకిటలాడుతున్నాయి, కానీ ఎవడు ప్రాఫిట్ జోన్లో వస్తున్నాడు. అది ఎట్లా? అంత ఇట్లనే జరుగుతాయి. ఇప్పుడు కలికాలంలో ఎట్లా జరుగుతాయంటే అంత లైట్లు ఫుల్ రష్, కానీ ప్రాఫిట్లో లేడు వాడు. మనమేమనుకుంటున్నాం, భయంకరమైన కస్టమర్స్ ఉన్నారు, మంచి ప్రాఫిట్స్ వస్తుండొచ్చు అనుకుంటున్నాం. కానీ ఏ షాపు ఇన్స్పైట్ ఆఫ్ రష్ ప్రాఫిట్లో వస్తలేదు. ఎందుకు వస్తలేదు? మేజర్ పోర్షన్ ఆఫ్ రెవెన్యూ ఈజ్ గోయింగ్ ఇన్ టు రెంట్స్, లీజెస్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్స్. అంటే ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ సెటప్ చేసి నడిపించే విధానాలు అందరిది సేమ్గా ఉన్నాయి, అన్నీ సేమ్గా ఉన్నాయి. ఎవడు డ్రాస్టిక్ చేంజెస్ చేస్తలేడు. అందరూ అదే షాపు, అదే పెయింటింగు, అదే లోపల అన్ని ఫర్నిచరు, అదే గ్లాసు, అందరూ ఏసీ, సేమ్ క్లైమేట్ ఫర్ ఆల్ ప్రోడక్ట్స్. ఏ ప్రోడక్ట్ అయినా సేమ్ ఎన్వైర్న్మెంట్లో ఒక బిజినెస్ సెటప్ చేయాలి. అంటే ఖర్చులు
సేమ్, ప్రోడక్ట్ మార్జిన్స్ డిఫరెంట్ ఉంటాయి. చెప్పులు పెట్టేటోడు కూడా అదే లోపల ఏసీ ఫిట్ చేస్తాడు, రెస్టారెంట్ కూడా ఏసీ ఫిట్ చేస్తాడు, చిన్న చిన్న అండర్వేర్ అమ్ముకునేటోడు కూడా ఏసీ ఫిట్ చేస్తాడు. అంటే ప్రతి ఒక్కడు ఏసీ ఎన్వైర్న్మెంట్, పాష్ లుక్, లైట్స్, ఫోకస్ లైట్స్. గోబీ మంచూరియా అమ్మేవాడు అదే విధానము, పానీపూరి అమ్మేవాడు అదే విధానము, పొద్దున ఇడ్లీ వేసేవాడు కూడా అదే విధానం. షాపులో 30 రూపాయల ఇడ్లీ, బండి మీద 30 రూపాయల ఇడ్లీ, సైకిల్ మీద 20-25 రూపాయల ఇడ్లీ. ఆ ముగ్గురు కాస్ట్ వేరే ఉన్నాయి, కానీ ప్రోడక్ట్ ప్రైస్ ఏముంది? ఎవడు ప్రశ్నించకుండా తింటున్నాడు. ఏమండి బండిలో మీకు ఏం ఖర్చు ఉన్నాయి, మీరు 30 రూపాయల ఇడ్లీ అంటే ఇష్టం ఉంటే తిని లేకపోతే పోదా అంటాడు. కానీ షాపు రెంట్ పే చేస్తూ 30 రూపాయల ఇడ్లీ ఎట్లా ఇస్తున్నారు అని ఎవరు అడగరు, కామ్గా తినేస్తారు. ఇంత కాస్ట్లీ ఏరియాలో 30 రూపాయలకి ఇడ్లీ అమ్ముతున్నాడంటే వీడు అమస్త ఎవరి కాంపిటీషన్ అంటే బయట ఉన్న బండి వంటను తట్టుకోలేక వీడు రెంట్లు లీజులు కట్టి లేబర్ని పెట్టి ఏసీ పెట్టి 30 రూపాయలకి ఇడ్లీ అమ్ముతున్నాడు. అందుకోసం కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రెంట్స్ లీజెస్ స్టేబుల్గా ఉన్నా ప్రాఫిటబుల్గా లేవు బిజినెస్. అంటే ఇంత కాంప్లికేటెడ్ చూడండి. షాప్స్ కిటకిటలు ఆడుతున్నాయి. మీరు చూసిన కదా 6-7 కాగా అందరు లైట్లు జిగేలు అంటుంటాయి. అంత లోపల ఎంప్లాయీస్ తిరుగుతుంటారు. ఎంప్లాయీస్ ఎక్కువ, కస్టమర్స్ తక్కువ, హడావిడి ఎక్కువ, ప్రాఫిట్ తక్కువ. పెరుగుతున్న సిలిండర్ రేటు, ప్రతి ఒక్క దాని ఇన్ఫ్లేషన్ని మనం ఒక ప్రోడక్ట్లో అప్పటిదప్పుడు ఇన్వాల్వ్ చేయలేము. ఇప్పుడు మనకు బయట థింగ్స్ ఎట్లా తెలుస్తలేవు కదా, అట్లనే ఒక ప్రోడక్ట్ అమ్మేటప్పుడు సడన్గా సిలిండర్ రేట్ పెరిగిపోయింది, రేపు పొద్దున్న లేచి 5 రూపాయలు ఎక్కువ అని పెడతాడా? ఎవడు రాడు. ఎందుకు రాడు? పక్కకోడు కట్టెల మీద చేస్తుంటాడు, సిలిండర్ కాకుండా ఒకడు బొగ్గుల మీద చేస్తుంటాడు, ఒకడు ఎలక్ట్రిక్ స్టవ్ మీద చేస్తుంటాడు, ఒకడు డీజిల్ మీద చేస్తుంటాడు. అంటే నీకు ఈ ఒక్క దోశ తయారు చేయడంలోనే వివిధ రకమైన ఫ్యూల్స్ యూజ్ చేసి కాస్ట్ సేవింగ్ ఉన్నాక నువ్వు ఎల్పిజి సిలిండర్ పెట్టి చేస్తే నువ్వు తప్పకుండా ఆ బొగ్గులు చేసే కట్టెల మీద చేసే లేదా మన ఒడ్ల పొట్టు మై చేసే వాటితో కంపీట్ చేయలేవు. నువ్వు ధర తగ్గించుకోకపోతే అమ్ముకోలేవు. నీ షాప్ ఎంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నా నువ్వు బండి వాడితో పోటీ పడవలసిందే. ఎంతవరకు ఆగుతారు జనాలు? లాస్ట్కి అంటాడు బండి వాడు 30కి ఇస్తున్నావు, నువ్వు 40కి ఇస్తున్నావు, 10 రూపాయలు తేడా ఉంది, అక్కడ నిలబడి తింటే ఫ్రెష్గా ఉంటుంది, నువ్వేం చేస్తావో మనకు తెలియదు, మేము 30 రూపాయలకి నీ ఏసీలో కూర్చొని దోశ తింటా అంటాడు. ఇట్లనే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లాస్లో వస్తున్నాయి. నేను జనరల్ ఇటువంటి టాపిక్స్ మాట్లాడాను. మనకు సాధారణంగా కనిపించే విషయాలు ఎంత క్రిటికల్గా ఉంటాయో మనకు అర్థమైనట్టే అర్థమై మన కొంపలు ఎట్లా మునుస్తాయో నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బయట రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇలా ఉంటే రెంటల్స్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? మనం ఎప్పుడు ఏమంటాము, ఏదైనా ఇండస్ట్రీ రాగానే ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ ఒక ఫాక్స్కాన్ వస్తుందండి అనగానే ఏం చేస్తారు, చుట్టుముట్టంతా ఇండ్లు కడతారు. ఎందుకంటే ఫాక్స్కాన్ ఎంప్లాయీస్కి శాలరీస్ బాగుంటాయి, దానికి తగ్గ రెంట్లు ఇస్తారు, కాబట్టి మేము ఫస్టే అంత అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇండ్లు, రోడ్లు, చాయ్ బండ్లు, టిఫిన్ సెంటర్లు ఇవన్నీ రెడీ అయిపోతాయి ఫాక్స్కాన్ చుట్టూ. ఒకరోజు ఫైన్ డే ఫాక్స్కాన్ తన 60% ఎంప్లాయీస్ని తీసేస్తుంది అని సమాచారం వచ్చింది. 60% తీసేస్తుంది అనగానే అక్కడ 60% ఇండ్లను కూలగొట్టేస్తారా? 60% హోటళ్ళు బంద్ అవుతాయా? 60% టీ బండ్లు బంద్ అవుతాయా? కావు, అవి అక్కడనే ఉంటాయి. ఎందుకు? అవి ఆశపడి అడ్వాన్స్గా అంటే ఇక్కడ ఏమో జరుగుతుంది అని కుతూహలతో పెట్టుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఫాక్స్కాన్లో 60% మందికి ఉద్యోగం బీకేస్తున్నారు అనే సమాచారం రాగానే ఇవి 60% మాయం కావు. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ 60% ఉద్యోగం పోయినాక రెంట్స్ తీసుకునే వాళ్ళు తక్కువ అవుతారు. కానీ వీళ్ళు ఆల్రెడీ అక్కడ లక్షలు పెట్టి ఇండ్లు కట్టిండ్రు, ఫ్లాట్లు కట్టిండ్రు, అన్ని కట్టిండ్రు, హోటళ్ళు పెట్టిండ్రు, లక్షలు పెట్టిండ్రు. వాళ్ళ లెక్క రాత్రికి రాత్రి మారదు. వాళ్ళ ఈఎంఐలు, ఇంట్రెస్ట్ రేట్లు ఇక్కడ ఫాక్స్కాన్ 6,000 మందిని తీసేసింది, 60% మందిని తీసేసింది అని బ్యాంకులు వాళ్ళ ఈఎంఐ రేట్లు తగ్గించారు ఆ ఏరియాకు.
ఈఎంఐ రేట్లు అదే ఉంటాయి, బిల్డింగ్ ఇంట్రెస్ట్ అదే ఉంటుంది, ఆఫీస్ కాస్ట్ అదే ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అదే ఉంటుంది, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఫిక్స్డ్ కాస్ట్ అవే ఉంటాయి. ఇప్పుడు ఫాక్స్కాన్లో 60% తొలగించిండ్రు అనగానే అక్కడ ఉండే అంటే ఓనర్స్ అరే 60% పోయిందా, రేపటి నుంచి మీరు 10,000 ఇచ్చేది 5,000 ఇవ్వండి అన్నాడు. వాడు ఆ డిమాండ్ డైజెస్ట్ చేసుకునే వరకు ఆగుతాడు. ఇక్కడ 6,000 పోయింది, పక్క కంపెనీలో పోలేదు కదా, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరం ఒక కంపెనీ ఉంది, అక్కడ బాగానే ఉంది, ఈ 6,000 పోయింది ప్రాక్టికల్గా నాకు కనిపించని 10 మంది నాకు చెప్పని, సార్ మేము 10,000 ఇవ్వలేము, 5,000 ఇస్తాము, మాకు ఉద్యోగాలు లేవు అని నాకు ఫిక్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తే కానీ నేను ఈ చేంజెస్ చేయను. అంటే కంటి ముందు కనిపిస్తుంది ఫాక్స్కాన్లో 60% వర్క్ ఫోర్స్ని తీసేసిండ్రు అని, కానీ వాళ్ళ ఖర్చులు ఫిక్స్డ్ ఉన్నాయి, వాళ్ళ ఈఎంఐలు ఫిక్స్డ్ ఉన్నాయి, వాళ్ళ ఫర్నిచర్ కాస్ట్, దాని మీద ఇంట్రెస్ట్, లేబర్ కాస్ట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సేమ్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం, ఫాక్స్కాన్ అనే ఒక కంపెనీ వస్తుంది, దాని ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫాక్స్కాన్ లేనే లేదు, ఏం చేస్తారు? మీరు ఒప్పుకోరు ఫస్ట్, లేదండి ఫాక్స్కాన్ వల్ల ఇక్కడ అంతా రెంట్ రాలేదు, ఇక్కడ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని స్కూల్స్ ఉన్నాయి, కొన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరం ఇంకో ఫ్యాక్టరీ ఉంది, అక్కడి నుంచి కూడా ఇక్కడ ఉంటున్నారు, కాబట్టి ఇక్కడ పెద్ద చేంజెస్ కావు అని బుకాయిస్తాం. మనకు తెలుస్తుంది ఫాక్స్కాన్ వస్తుంది అని నువ్వు బిల్డింగ్లు కట్టావు. ఇప్పుడు ఫాక్స్కానే లేదు, కానీ నువ్వేం చేస్తావు, నువ్వు ఆల్టర్నేట్ చూస్తావు అక్కడిక్కడ. లేదండి ఇక్కడ ఆల్రెడీ కమర్షియల్గా డెవలప్ అయిపోయింది, చాలా మంది ఫాక్స్కాన్ ఇతరులు కూడా ఇక్కడ వచ్చి ఉంటున్నారు, ఎందుకంటే ఈ ఏరియా చీప్ అండ్ పీస్ఫుల్ అని ఇక్కడ వచ్చి ఉంటున్నారు, కాబట్టి ఫాక్స్కాన్ అనేది ఒక ఇష్యూ కానే కాదు అని ఒక 2-3 ఏళ్ళు బుకాయిస్తావు. 3వ ఏట ఈ ప్రెషర్ కనిపిస్తుంది, కనిపించగా ఏమవుతుంది, అప్పుడు మనకు తత్వం బోధపడుతుంది. అప్పటి వరకు మన ఇండ్లు కానివ్వండి ఇవన్నీ ఖాళీగా పెడతాం, లేదా అక్కడ ఉండే వాళ్ళ ఓపిక నశించి వాళ్ళు దూరం వెళ్ళిపోతారు. అంటే ప్రాక్టికల్ ఇంపాక్ట్ కనిపించాలంటే మన ఎడ్యుకేషన్ లెవెల్స్ చాలా మెచ్యూర్గా ఉండాలి. అలా ఉండదు. సొసైటీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాఠాన్ని ఒక్కొక్కలాగా నేర్చుకుంటూ ఉంటారు. ఇది ప్రాబ్లం. ఇప్పుడు హైదరాబాదులో చుట్టుముట్టు హెవీ నెగటివ్ న్యూస్ ఉంది, కానీ ఏమంటున్నారు, సేల్స్ పడిపోయినాయి కానీ రేట్లు పడిపోవు. ఇది మోస్ట్ ఇల్లాజికల్ ఈడియట్స్ మాట్లాడే మాట. అది ఎవడైనా మాట్లాడినా అండి, పొలిటీషియన్ దగ్గర నుంచి రోడ్డు మీద ఉన్నవాడుకు ఎవడైనా ఈ మాట అన్నాడంటే ఈ లాజిక్ లెస్ ఈడియట్. సేల్స్ లేవు, ధరలు తగ్గుతలేవు, ఎట్లా? ఏ థియరీ చెప్పు. సేల్స్ లేవు, నువ్వు కట్టేసినావు, దాని మీద వడ్డీ పడుతుంటుందా? అంటే ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్లాక్ మనీపై తీసుకున్నారా? ఓఆర్ఆర్ కట్టినరు, ఓఆర్ఆర్పై వాహనాలు లేవు, టోల్ కట్టడానికి చచ్చిపోతారు జనాలు. ఓఆర్ఆర్ దేనికోసం కట్టినరో అది పర్పస్ సాల్వ్ అవుతలేదు, ఎందుకంటే టోల్ ఉంది అక్కడ, అందరూ సైడ్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఓఆర్ఆర్ యొక్క ప్రాముఖ్యత అప్పుడు ఉన్నంత ఇప్పుడు లేదు. సరే ఓఆర్ఆర్ ఎట్లా ఏడుస్తుందంటే రీజనల్ రింగ్ రోడ్ అంటుండ్రు, రీజనల్ రింగ్ రోడ్ సెంట్రల్ ఫండ్స్తో కడుతా అంటుండ్రు. అంటే ఓఆర్ఆర్కే దిక్కు లేకపోతే ఓఆర్ఆర్ బయట ఆర్ఆర్ఆర్ ఎందుకు కడుతున్నారు అని వాడు ప్రశ్నిస్తలేడు. పుణ్యానికి వస్తుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కట్టేద్దాం. ఇప్పుడు రీసెంట్లీ చూడండి ఎట్లా పొలిటికల్ మిక్సప్ ఉంటుంది, ఎంత గలీజ్గా ఉండు మన లైఫ్ని ఎట్లా చెడగొడుతుండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫేజ్ 2 ఎల్ఎన్టీ ఒప్పుకోలేదు, లాస్లో పోతుంది. ఫేజ్ 1 6,000 కోట్ల లాస్ ఉంది, మేము ఫేజ్ 2 కట్టమని ఎల్ఎన్టీ కళాఖండిగా చెప్పేసింది. అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఇది ఇన్సల్ట్ అయిపోతుంది ఇట్లా చేస్తే, వాడు ఒక ప్రైవేట్ సంస్థ ఒప్పుకుంటలేడని ప్రైవేట్ సంస్థని దించేసి ప్రభుత్వ పరం చేసి మెట్రో ఫేజ్ 2 జబర్దస్తి లాంచ్ చేసింది. ఫేజ్ 1 కోర్ సిటీలో ఉంటే 6,000 కోట్ల లాస్ వస్తే, ఫేజ్ 2 ప్రజా డబ్బులతో కడితే ఎన్ని వేల కోట్ల లాస్ వస్తుంది, అది జన్మ తీరదు. ఇప్పుడు ఎల్ఎన్టీని దింపేసినట్టు గవర్నమెంట్ దిగిపోతే
ప్రైవేట్ వాడు వచ్చి ఎవ్వడు ఆ లాస్ని నెత్తినేసుకోడు. ఇప్పుడు మనకు సరదా అనిపిస్తుంది, ప్రభుత్వం వచ్చి ఒక ఎల్ఎన్టీని దింపేసి దాని డెట్ అంతా తన తల మీద వేసుకొని, డెత్ అంతా తల మీద వేసుకుంటే ఎవడిచ్చిన హక్కు రేవంత్ రెడ్డికి? 6,000 కోట్ల అప్పు తీర్చాలి అని ఎవడు చెప్తుండు? ఎల్ఎన్టీ తీర్చుకుంటుంది, విడిచిపెట్టాయి. ఫేజ్ 2 నీ దమ్ మీద చేసి చూద్దాం. అట్లద్దు. ఎల్ఎన్టీ అప్పు తాను తీస్తాట. ఇప్పుడు ఏమంటారు మీరు చూడండి, రాహుల్ గాంధీ వాళ్ళు, రేవంత్ రెడ్డి వీళ్ళంతా బీజేపీ ఆరోపణలు చేస్తారు. ఏం చేస్తారు? మీరు పెట్టుబడిదారులకు ఇండస్ట్రీస్ యొక్క దీన్ని ఏమంటారు, లోన్స్ని మాఫీ చేస్తున్నారు, లోన్స్ని మాఫీ చేస్తున్నారు, బీజేపీ గాళ్ళు కంత్రీ గాళ్ళు అంటారా లేదా? మరి ఎల్ఎన్టీ యొక్క అప్పును ఇప్పుడు రేవంత్ రెడ్డి తన నెత్తిన వేసుకోలేదా? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక కార్పొరేట్ అప్పుని మాఫీ చేసినట్టు కాదా? 6,000 కోట్ల అప్పు ఎల్ఎన్టీ ఎందుకు చేసింది? అది ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది, తన నెత్తిన ఎందుకు వేసుకుంటుంది అని ఒక్కడు ప్రశ్నిస్తున్నాడా? అంటే మీ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఆ లెవెల్లో దిగజారినాయి. మరి మీకు బయట వచ్చే చేంజెస్ ఎట్లా కనిపిస్తాయి? రెంటల్ మార్కెట్ ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోతుంది. మీరు కొన్ని ఏళ్ళని చూడండి, ఇది మనకి ఇమ్మీడియట్గా తెలియదు, ఎందుకంటే అది మొండి పట్టు. మొన్న 10,000కి ఇచ్చిన మేము 7,000కి ఎందుకు ఇస్తాం? మొన్న 25,000కి ఇచ్చిన రెంట్ నేను ఇప్పుడు 15,000కి ఎందుకు ఇస్తా? నా ఇల్లు నా ఇష్టం, లాకేసుకొని పెట్టుకుంటా. ఎన్నేళ్ళు పెట్టుకుంటా లాకేసుకొని? ఏదో రోజు నిజం బయటపడుతుంది, చుట్టుముట్టు అందరు తక్కువలియంగానే నీ అప్పుడు రష్ అవుతావు. అరే సంవత్సరం లాకేసుకొని పెట్టుకున్నా, ఇప్పుడు 15,000 వస్తుందంట, ముందే 15,000కి ఇస్తే మేము 2 సంవత్సరాలు రెంట్ అన్న వస్తుండే అని అప్పుడు అనుకుంటావు. కానీ అప్పటివరకు ఏం చేస్తావు? ఒక ఇల్లిటరేట్ మైండ్ సెట్తోని మొండి పట్టుకుపోయి గట్టిగా ఉంటావు. లాస్ట్కి ఏమవుతుంది? తత్వం బోధపడుతుంది. ఎప్పుడు బోధపడుతుంది? ఇప్పుడు మనకు మెటా ఈరోజే 6,000 జాబ్స్ తీసేసింది. 6,000 9,000. ఒరాకిల్ తీసేసింది, కాగ్నిజెంట్ తీసేసింది, ఇన్ఫోసిస్ తీసేసింది, టెక్ మహేంద్ర తీసేసింది, అన్నీ తీసేస్తున్నాయి. కానీ రెంటల్ మార్కెట్ ఎక్కడ తగ్గుతలేదండి. రియల్ ఎస్టేట్కి డిమాండ్ స్టేబుల్గా ఉందండి. డిమాండ్ లేదు కానీ ధరలు ఎక్కడ దిగ్గొస్తలేవండి. అంటే టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ మొత్తం బ్లాక్ మనీతో నడుస్తుందా? ఇది నా ప్రశ్న. డిమాండ్ లేదు కానీ ధరలు తగ్గుతలేవు అంటే అర్థం ఏమి? వాడు ఇంట్రెస్ట్ జనరేట్ చేయని బ్లాక్ మనీతోని ఇదంతా కట్టిండు. అంటే వానికి ఆ బ్లాక్ మనీ వస్తే ఒకటే, లేకున్నా ఒకటే. అందుకోసం వాడు 7 ఏళ్ళు ఆగుతుండు. దీని అర్థం ఏమంటే సేల్స్ లేవు కానీ ధరలు పడతలేవు అనేది స్టూపిడ్ స్టేట్మెంట్. అంటే వాడు ఎవ్వడు ఈ మాట మాట్లాడినా వాడు కరెక్ట్గా పుట్టలేదని అర్థం. కరెక్ట్గా పుట్టలేడు వాడు. వానికి ఈ విషయ పరిజ్ఞానం ఎంత ఉందంటే సేల్స్ లేవు, రేట్లు పడతలేవట. అట్టట్లా సేల్స్ లేకపోతే వాడు అమ్మకపోతే వాడు ఏం తింటుండు? గడ్డి తింటుండా? వాడికి తినే అవసరం లేదండి. 3-4 ఏళ్ళ వరకు వాడు తినే అవసరం లేదంటే వాడు ఎటువంటి డబ్బులు సంపాదించుంటాడు? వాడు ఒక పెద్ద 50 అంతస్తుల బిల్డింగ్ కడితే వాడిని సొంత డబ్బుతో కట్టింటాడు, బ్యాంకు లోన్తో కట్టింటాడు కదా. మరి బ్యాంకు లోన్ వడ్డీ పడుతుంటుంది కదా. నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు 4 ఏళ్లలో పూర్తయి దాన్ని ఆక్యుపెన్సీ లేదు ఇంకో 2-3 ఏళ్ళు అంటే ఆ వడ్డీ నీపై పడదా? సింపుల్ కదా. మనిషి అన్నవాడు ఎవడైనా యాక్సెప్ట్ చేసుకుంటాడు. పశువు పుట్టుక పుడితే వాడు సేల్స్ లేవు కానీ రేట్లు తగ్గుతలేవు. పండ్లు కుళ్ళిపోతుంటే వాడు చీపులు అమ్మేస్తాడు, మొండిపాటు పట్టాడు. ఎవడు మొండిపాటు పడతాడో ఉన్న పండ్లన్నీ కుళ్ళిపోతాయి. సింపుల్, మీ అందరికి అర్థమయ్యేది. ఇక ఒక పండు కుళ్ళిపోతుంది, చూసుకోవాలి. అరే ఒక పండు కుళ్ళిపోతుంది, రేపు ఈ మిగతా మంచి పండ్లు కూడా తొందరనే కుళ్ళిపోబోతున్నాయని తక్కువ అమ్మేయాలి. ఒకటే పోయింది, కుళ్ళిపోయింది, తీసి పారేస్తే అయిపోయి, మిగతావన్నీ బాగున్నాయి. నెక్స్ట్ డే 2 పండ్లు కూలిపోతాయి. అరే 2 కూలిపోయినాయి, మిగతావన్నీ బాగున్నాయి, ఇంకా కొద్దిగా టైం అవుతుంది. అరే 5-6 కూలిపోతున్నాయి, అయినా మనం కొద్దిగా కడిగి దీన్ని మళ్ళీ బండిలో పెడితే అమ్ముడు పోతాయి. ఇంకో 2-3 రోజులని అరే 50% కూలిపోయినాయి, ఇక 50% కూలిపోతే నాకు లాస్ వస్తుంది, నేను ఈ ఉన్న పండ్లనే డబల్ రేట్లు అమ్ముతా అని డబల్ రేట్ పెట్టేసి ఆ పండ్లు అట్లనే పెట్టుకున్నాడు. ఇక దాదాపు 80% కుళ్ళిపోవడానికి వచ్చినాయి.
అప్పుడు ఏం చేస్తాడు, మిగతావి రూపాయి కోటి రూపాయి కోటి రూపాయి కోటి అంట. అంటే మనకు ఆ రూపాయి కోటి అనే వరకు మనము వెయిట్ చేస్తూ ఉంటాం. నా ఎగ్జాంపుల్ టాలీ అయిందా లేదా? ఇప్పుడు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా, రియల్ ఎస్టేట్లో కూడా ఇదే తంతు నడుస్తుంది. ఒక పండు కుళ్ళిపోయినాక మిగతావి కూడా కుళ్ళిపోతాయి అనే ఇండికేటర్ అది. ఫస్ట్ పండు మీరేం చేస్తుండ్రు, ఒకటే పండు కదా, రెండో రోజు 3 పండ్లు కదా, 4వ రోజు 10 పండ్లు కదా, ఓ 10 రోజులు అయినాక సగమే కదా, అయినాక ఇంకా ఉన్నాయి మా దగ్గర సగం ఉన్నాయి, సగం తక్కువలో అమ్మితే లాస్ వస్తుంది అని మిగతా పండ్లు కూడా ఎక్కువ రేట్లో పెట్టాడు. ఆ రేటు చూసి ఎవడు కొనుక్కపోవడము, అయినా మొండి పడితే మొత్తం సర్వనాశనం అవుతుంది. కనుక మనం ఎంత తొందరగా సిచ్యువేషన్స్ని అర్థం చేసుకుంటాము. ఇప్పుడు గూగుల్ హెడ్ ఆఫీస్, గూగుల్ అదేమి ఇంటర్నేషనల్ ఇది కడుతున్నారు మన ఇక్కడ వెస్ట్ హైదరాబాద్లో హబ్, గూగుల్ హబ్ మెయిన్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ గూగుల్. అది వస్తుంది అని ఎక్కడ వస్తుంది, అదొక పర్టికులర్ వస్తుంది. కానీ ఆ గూగుల్ని పెట్టుకొని ఆల్ ఓవర్ హైదరాబాదులో హైప్ క్రియేట్ అయిందా లేదా? ఇప్పుడు ఆంధ్రాలో గూగుల్ డేటా సెంటర్, ఆ డేటా సెంటర్కి అక్కడ డెవలప్మెంట్కి ఏ సంబంధం లేదు. కానీ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. అందరూ ఆ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ రేట్స్ పెంచేసారు. గూగుల్ డేటా సెంటర్ వాళ్లకు వేరే వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, వాడు అక్కడ ఎందుకు తీసుకుంటాడు? గూగుల్కి ఆ ఇంకో ఇండస్ట్రీస్ కానీ వెళ్ళే వాళ్ళకి సంబంధం ఏముంది? చుట్టుముట్టు ఇంకా వ్యవసాయం జరుగుతుంది కదా, అక్కడ సడన్గా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ అవుతుంది? ఏ ఆలోచన లేకుండా గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో 20 కిలోమీటర్ల వరకు భూధరలు పెంపు. అంటే అంత ప్యానిక్ సిచ్యువేషన్ ఉండి అందరు జాబ్స్ ఊడిపోతుంటే అందరూ ఏ జంకకుండా వాళ్ళ కాస్ట్ అట్లనే ఉంటాయా? ఈఎంఐలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయా? ఈఎంఐ పెరుగుతుంటుంది కదా, ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంటాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంటుంది, ప్రోడక్ట్ కాస్ట్ పెరుగుతుంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై డెట్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. ఏమైపోయినా డిమాండ్ తగ్గుతలేదు, ఏమైపోయినా సర్కారు భూధరలు పెంచుతున్నాయి. ఎందుకంటే భూమిపై ఆదాయం కోసం కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. అరే తినడానికి తిండి లేదంటే మీసాలకు సంపెంగానే ఉన్నాడు. అన్ని చోట్ల ప్యానిక్ ఉన్నప్పుడు, జేబులో చిల్లు పడుతున్నప్పుడు, క్రెడిట్ కార్డు డిఫాల్ట్ అవుతున్నప్పుడు, గవర్నమెంట్ జాబ్ లేనప్పుడు, ప్రైవేట్ జాబ్స్ ఊడుతున్నప్పుడు, ఇండస్ట్రీస్ లేనప్పుడు, వచ్చే ఇండస్ట్రీస్ రాకపోయినప్పుడు, సర్కారు శాలరీస్ ఇవ్వనప్పుడు, సర్కారు పథకాలు ఫెయిల్ అవుతున్నప్పుడు, ఉచిత పథకాలు సర్కారుని ముంచేస్తున్నప్పుడు మీ భూధరలు పెరుగుతున్నాయి. పెంచేసిన భూధరలు, దీంతో రియల్ భూమ్ రాబోతుందా? అరే సన్నాసులారా, గాడిదులారా, గాడిదిన కొడుకుల్లారా, ఇవన్నీ ఇన్ని సమస్యలు పెట్టుకొని భూధరలు పెరుగుతున్నాయి అంటున్నారు. రియల్ భూమి వస్తుందా? ఇవాళనే రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేకపోతే రేపు రిజిస్ట్రేషన్ కూడా మీ దగ్గర పైసలు సరిపోవు అని భయపెట్టించి రిజిస్ట్రేషన్ చేసుకునే సన్నాసులకు నా జోహార్లు. బుర్రున్నోడైతే ఈ సిచ్యువేషన్ కూల్ అయ్యే వరకు నేను ఆగాలి, ఈ ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోతుంది, వీళ్ళు అనుకున్న రిజిస్ట్రేషన్లో 10-20% కూడా పెరగదు, దాని ద్వారా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వాలు మళ్ళీ రిజిస్ట్రేషన్ లేదా భూధరలను తగ్గించి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించి చచ్చినట్టు మన దారికి వస్తారు, కొద్దిగా ఆగితే సరిపోతుంది అనుకునే మనుషులు చాలా కరువైపోయారు. 20 తారీఖు నుంచి భూధరల పెంపు, రిజిస్ట్రేషన్ శాఖకు 24 గంటలు పనిచేయండి అని సర్కార్ ఆదేశాలు. సర్కార్ ఆదేశాలు ఇవ్వగానే అందరు పేపర్లు పట్టుకొని వచ్చి 24 గంటలు రిజిస్ట్రేషన్ చేసుకుంటారా? లేదు, ప్రభుత్వం యొక్క కుట్ర. 24 గంటలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఓపెన్ ఉండాలంటే అంత స్టేడియం లాగా ఉందేమో, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లు కిరాయి మీద తీసుకొని, మడికీలు కూడా కిరాయి మీద తీసుకొని అందరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారేమో అనుకోవాలి. అక్కడ చూస్తే ఖాళీ. వీళ్ళు హైప్ ఏమంటే
24 గంటలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఓపెన్ పెట్టండి, ఎప్పుడంటే అప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఎందుకంటే మేము భూధరలు పెంచబోతున్నాం, భయపడి అందరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇది వీళ్ళ ఊహ. ఎందుకంటే వీళ్ళంతా దళారులు, దళారీ మైండ్ సెట్, దళారీ పాలించేవాళ్ళు, దళారీ బుద్ధులు, దళారీ గవర్నమెంట్, అంతే. ఒక సామాన్యుడు చదువు లేని సన్నాసి వచ్చి ఎంటెక్, బీటెక్, ఐఐటి చేసినోడికి, సిఏ చేసినోడిని కూడా చెవుల పువ్వు పెట్టి 40 అంతస్తుల ఫ్లాట్లు అమ్మేస్తున్నాడు. కోర్ అర్బన్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రెషర్ పడి 40-50 అంతస్తులు బిల్డింగ్ కడితే మీరు చూస్తుంటారు ఫైర్ యాక్సిడెంట్స్. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, నేషనల్ బిల్డింగ్స్ నామ్స్ ప్రకారము మీరు ఫైర్ యాక్సిడెంట్స్ అయితే కనుక ప్రతి 4 ఫ్లోర్స్కి ఒక ఓపెన్ ఏరియా ఉండాలి, రెస్క్యూ ఏరియా. ఆ రెస్క్యూ ఏరియా లేకుండా అవి కూడా ఫ్లాట్గా మార్చి అవి కూడా ఎఫ్ఎస్ఐ కింద వేసి ఫ్లోర్ స్పేస్ కింద చూపించి అవి కూడా అమ్మేస్తున్నారు. అంటే హై రైజ్కి రెస్క్యూ ఏరియాస్ మీకు లాస్ కింద లెక్క. మీరు తప్పనిసరిగా పెట్టాలి 4 ఫ్లోర్స్కి ఒక రెస్క్యూ ఏరియా. మీరు పెట్టకుండా అది కూడా ఫ్లాట్ చేసి అమ్మేస్తున్నారు. ఇది నేషనల్ బిల్డింగ్ నామ్స్కి వ్యతిరేకం. ఎప్పుడు ఇవన్నీ పట్టించుకుంటారంటే ఒక 2-3 హైరైజ్లు పూర్తి కాలిపోయి ఒక 100,000 మంది చచ్చిపోవాలి. అప్పుడు వీళ్ళకి గుర్తుకొస్తుంది, అరే 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 4 ఫ్లోర్స్కి ఒక రెస్క్యూ ఏరియా పెట్టాలి. ఇవి కొత్త నిబంధనలు అని ఒక 2-3 అంటే హైరైజ్ కాలిపోయి బొగ్గైపోయి 1000 మంది చచ్చిపోతే అప్పుడు వీళ్ళకు తత్వజ్ఞానం అవుతుంది. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫుల్గా అయిపోయిన ఒక బిల్డింగ్లో రెస్క్యూ ఆపరేషన్స్ ఎట్లా జరుగుతాయి? ఇక్కడ కోట్లు పెట్టి ఎందుకు ఫ్లాట్ కొనాలి? వేల లక్షల ఎకరాల లేఅవుట్లు ఉన్నప్పుడు అక్కడ డిమాండ్ లేనిది ఫ్లాట్లలో డిమాండ్ ఎట్లా ఏర్పడింది? దయచేసి ప్రతి ఒక్కరు, నేను ఇప్పుడు రెంటల్ మార్కెట్ ఎట్లా పడుతుంది అంటే జస్ట్ ఈ సీన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా మంది అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో జాబ్ పోయినాడు డైరెక్ట్ ఊరికి పోడు, వాడు ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎత్తుక్కుంటాడు. అంటే తక్కువ శాలరీస్కే అదే సెక్టర్లో జాబ్ ఎత్తుక్కుంటాడు. తక్కువ శాలరీస్ వచ్చినప్పుడు తన తక్కువ జీతంలో తక్కువ శాతం రెంట్ పే చేయాలనుకుంటాడు. లేదా తన లైఫ్ స్టైల్లో మార్పులు వస్తాయి, రెస్టారెంట్స్ కూడా సరిగా నడవవు, అందరూ బండ్ల మీద తింటారేమో. అంటే జిఎస్టీ లేకుండా భోజనం చేసే ఇష్టపడతాడేమో రేపు. అంటే రేపు మార్కెట్ ఇట్లా చేంజ్ కాబోతుంది. రేపు చీప్ లిక్కర్ సేల్సే చాలా పెరగబోతున్నాయేమో. అంటే మనం ఇట్లా ఆలోచించాలి. అంతేగాని ఏం జరిగినా మన దగ్గర జరగదు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కళ్ళు అలా ఆనందం చూసే వరకు మనకి ఏ ప్రాబ్లం లేదు, ఇద్దరు అన్నదమ్ముల్లా ఉంటున్నారు, ఒకరినొకరు హెల్ప్ చేసుకొని ఇద్దరు ఈ స్టేట్ని ముంచేస్తున్నారు, ఇలా ఆలోచించాలి. ఒక రైవల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక బీజేపీ సపోర్ట్ చేసే టీడీపీ ముఖ్యమంత్రి కళ్ళల్లో ప్రేమ చూస్తున్నాడట. ఈ సంబంధాన్ని మనం ఎట్లా అనుకోవాలి? కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ సపోర్ట్ ఇచ్చే ఒక టీడీపీ ముఖ్యమంత్రి కళ్ళల్లో ప్రేమ చూస్తున్నాడట. అంటే ఈయన తెలంగాణ కోసం పనిచేస్తున్నాడు, వాళ్ళ గురూజీ కళ్ళల్లో ఆనందం చూడడానికి 12 వరుసల రహదారులు వేస్తున్నాడు. మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి కళ్ళల్లో చూసి 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 ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయి. ఏరోస్పేస్ ఇండస్ట్రీ మొత్తం ఇట్లా ఈ చంద్రబాబు నాయుడు ఇట్లా రేవంత్ రెడ్డి కళ్ళల్లో చూసి ప్రేమగా చూస్తున్నాడు. ఈ పిచ్చోడు ఇట్లనే చూస్తున్నాడు, అరే మన చంద్రబాబు నాకు ప్రేమగా చూస్తున్నాడు. పక్క నుంచి ఏరోస్పేస్ ఇండస్ట్రీ మొత్తం చంద్రబాబు నాయుడు అనంతపూరు, రాయలసీమకి షిఫ్ట్ చేస్తున్నాడు. డేటా సెంటర్లు అడ్డమైన సాఫ్ట్వేర్లంతా ఫ్రీ 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 అని మొత్తం తీసుకుపోతున్నాడు. ఈయన కళ్ళల్లో ఆనందము ప్రేమ ఎత్తుకుతున్నాడు. తెలంగాణ దుస్థితి ఎందుకు రాబోతుంది అనడానికి ఇది బెస్ట్ ఉదాహరణ. మీ కళ్ళల్లో ప్రేమను మీ ప్రేమాయణం మీరు పక్కకు ప్రైవేట్లో చేసుకోవాలి. ఇవాళ కిషన్ రెడ్డి వచ్చి చెప్తున్నాడు, నాకు మన సాటి ముఖ్యమంత్రి ఎవరు బీజేపీ ఎంపీ, బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి అని చెప్తున్నాడు. అంటే మెట్రో సెకండ్ ఫేజ్ను ఖత్తర్ను కలిసిన వాడు ఇమ్మీడియట్గా నేను అప్రూవ్ చేస్తా అంటున్నాడు.
ఆయన అంటే మన రేవంత్ రెడ్డి కళ్ళలో నా పట్ల ప్రేమ కనిపిస్తుంది, లేదా కిషన్ రెడ్డి కళ్ళలో ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డికి ప్రేమ కనిపిస్తుంది. ఎందుకంటే కిషన్ రెడ్డి బీజేపీ యూనియన్ మినిస్టర్ అయినా పోయి ఈ మెట్రో ఫేజ్ 2 అప్రూవల్ చేసి తీసుకొని వచ్చిండు. కనుక చంద్రబాబు నాయుడుతో ప్రమాణం, కిషన్ రెడ్డితో ప్రమాణం, ఒకటి బీజేపీ, ఒకటి టీడీపీ, ఒకటి కాంగ్రెస్. అసలు మనకు ప్రేమ కనిపిస్తలేదు ఎవరి కళ్ళలో. రేవంత్ రెడ్డి ప్రేమ కనిపిస్తలేదు, కిషన్ రెడ్డి ప్రేమ కనిపిస్తలేదు, చంద్రబాబు కళ్ళలో ప్రేమ కనిపిస్తుందట ఈ మహానుభావుడికి. ఈ ప్రేమలో పడి ఏమేం చేస్తారు ఒకరికొకరు, అందరు కలిసి ప్రజలకు సున్నం పెడతారు. కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నా, ఎకనామిక్ ఇండికేటర్స్ క్లియర్గా సర్వనాశనం అని చెప్తున్నాయి. ఇప్పుడైనా మేల్కొనండి. రెంటల్ మార్కెట్స్ కుప్పకూలబోతున్నాయి. రియల్ ఎస్టేట్ ఆల్రెడీ కుప్పకూలి 3 ఏళ్ళు అవుతుంది, సోయి లేదు. కాబట్టి బయట జరుగుతున్న తంతును మీరు సీరియస్గా తీసుకోండి. ఎకనామిక్స్ నెవర్ లైస్, పీపుల్ లై బట్ ఎకనామిక్స్ విల్ నాట్ లై టు యూ. సో ఫాలో ఎకనామిక్ థియరీస్, ప్రిన్సిపల్స్. మనకు సైన్స్ అంటే మక్కువ కదా, ఎకనామిక్స్ కూడా ఒక సైన్స్, జీవమున్న సైన్స్, జీవితంతో ముడిపడి ఉన్న సైన్స్. కాబట్టి అన్ని పర్ముటేషన్ కాంబినేషన్లు, కాస్టీటాలు, సైన్ టీటాలు లైఫ్లో బాగా వేసుకున్నారు, బాగా ఎగ్జామ్ పాస్ అయినరు. కానీ ఎకనామిక్స్ అనే ఒక సబ్జెక్ట్ విస్మరించారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎకనామిక్ థియరీస్, ప్రిన్సిపల్స్ మీ లైఫ్ని శాసించబోతున్నాయి అని అందరికీ ఈ సలహా ఇస్తూ ప్రాక్టికల్గా బతకండి. దౌర్భాగ్యమైన సంవత్సరం మొదలైంది, నీచంగా ఇంకో 3 ఏళ్ళు ఉండబోతుంది. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండి ఈ అంటే బయట కనిపించే తంతును చూసి మురిసిపోయి అంటే పీకల దాకా నీళ్ళు వచ్చే వరకు ఆగకుండా తగు చర్యలు తీసుకుంటారని అందరినీ ఒకసారి హెచ్చరిస్తూ నమస్కారం.